ఎవ్రీవన్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మనం హెల్తీగా ఉన్నాం అనడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఏంటి అంటే మన బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండడం, అంతే కదా. సో జనరల్గానే కాదు, ప్రెగ్నెన్సీలో కూడా మన బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండాలి. కానీ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరిగినా ఆర్ మనం ఏదైనా ఒక ఎమోషన్కి లోన్ అయినా మనకే కాదు మన బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న భయం మనకు ఉంటుంది కదా. సో మన ప్రెగ్నెన్సీ మొత్తంలో మన బీపీ అన్నది ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ హై బీపీ గురించి మనం మాట్లాడుకుంటే దీన్నే హైపర్ టెన్షన్ అని అంటారనమాట, హై బ్లడ్ ప్రెషర్ని. జనరల్గా ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది 120/80 ఆర్ దానికన్నా కొంచెం తక్కువగా ఉంటే నార్మల్గా కన్సిడర్ చేస్తారు. 140/90 ఆర్ దానికన్నా ఎక్కువ ఉంటే హై బీపీగా కన్సిడర్ చేస్తారు. సో ఏదో ఒక రీడింగ్లో 140/90 వచ్చింది, సో మనకి హై బీపీ ఉందేమో అని టెన్షన్ పడిపోకండి. జనరల్గా ఒక రీడింగ్తో అలా కన్ఫర్మ్ చేయరు. మీకు 140/90 వచ్చింది అనుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెక్ చేస్తారు. అప్పుడు కూడా సేమ్ మీకు అలానే ఉంటే అప్పుడు దాన్ని హై బీపీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు హై బీపీ ఉంటే బేబీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటారంటే, ఇప్పుడు మదర్కి నార్మల్ బీపీ ఉందనుకోండి, బ్లడ్ ఫ్లో బాగున్నట్టు. సో మదర్ నుంచి బేబీకి ప్రాపర్గా న్యూట్రియంట్స్, ఆక్సిజన్ బాగా అందుతాయి. అదే హై బీపీ ఉందనుకోండి, బ్లడ్ ఫ్లో బాగోలేనట్టు. సో అలాంటప్పుడు మదర్ నుంచి బేబీకి ప్రాపర్గా న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అందదు. ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్గా హై బీపీ ఉందనుకోండి మదర్కి, అప్పుడు డాక్టర్సే మీకు సజెస్ట్ చేస్తారు ముందే డెలివరీ చేసి బేబీని బయటికి తీసేయాలి అని. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆక్సిజన్ ప్రాపర్గా అందకపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలా అయితే డేంజర్, కాబట్టి ప్రీమెచ్యూర్ డెలివరీకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ హై బీపీలో 2 టైప్స్ ఉంటాయి. మీకు ప్రెగ్నెన్సీ కన్నా ముందే హై బీపీ ఉందనుకోండి, దీన్ని క్రోనిక్ హైపర్ టెన్షన్ అంటారనమాట. సో ఇది మీకు ప్రెగ్నెన్సీలోనూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఈ బీపీ అన్నది బేబీని ఎఫెక్ట్ చేయకుండా డాక్టర్స్ మీకు టాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తారనమాట. ఇలా కాకుండా మీకు కనుక ప్రెగ్నెన్సీలోనే హై బీపీ వచ్చిందనుకోండి, దీన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారనమాట. ఇది ఆఫ్టర్ డెలివరీ పోతుంది మీకు, జస్ట్ లైక్ జెస్టేషనల్ డయాబెటీస్. కానీ మనం కనుక ఇది ప్రెగ్నెన్సీలో కంట్రోల్ చేయకపోతే డెఫినెట్గా మనల్ని, బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ హై బీపీతో పాటు ఇప్పుడు చెప్పబోయే సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ప్రీ క్లాంప్సీ అంటారు. ఈ ప్రీ క్లాంప్సీయే నాకుందేమో అని డాక్టర్ చాలా డౌట్ పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్గా కనిపించాయి. సో దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. చాలామంది ఉమెన్కి ఈ ప్రీ క్లాంప్సీ అన్నది ప్రెగ్నెన్సీలో 20th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చి బేబీ పుట్టిన 6 వీక్స్ వరకు ఉంటుందన్నమాట. సో వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కంటిన్యూస్గా హెడేక్ రావడము, యూరిన్లో ప్రోటీన్ కనపడుతుంది, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లర్డ్ విజన్ ఉంటుందన్నమాట. అంటే అన్ని డబుల్గా కూడా కనపడుతూ ఉంటాయి. అండ్ సడన్గా వెయిట్ పెరగడం అండ్ సడన్గా కాల్లో, చేతిలో, ఫేస్లో స్వెల్లింగ్ రావడం. సో జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి వెయిట్ పెరగడం అండ్ ఈ స్వెల్లింగ్స్ రావడం అన్నది కామనే, బట్ నేను చెప్తున్నది సడన్గా వస్తుంది అనమాట ఇది. సో ఎవరికి ప్రీ క్లాంప్సీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ప్రీ క్లాంప్సీ ఉన్నా, ఆరల్స్ ముందే హై బీపీ ఉన్నా, ఆర్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్తో ప్రెగ్నెంట్గా ఉన్నా, ఆర్ ఏజ్ 35 years ఆర్ అబవ్ ఉన్న ఉమెన్కి, ఆర్ ఓవర్ వెయిట్, కిడ్నీ ఆర్ డయాబెటిక్ అనుకోండి, వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వస్తుందని కాదు, వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో అయితే నాకు ప్రెగ్నెన్సీలో హై బీపీ అన్నదే లేదు, నార్మల్గానే ఉంది నా బీపీ మొత్తం ప్రెగ్నెన్సీలో. కాకపోతే ఏంటి అంటే నాకు అరౌండ్ 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే నా 2 పాదాలు స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయాయి. సడన్గా స్టార్ట్ అయింది. సో చాలా ఎక్కువ స్వెల్లింగ్ అనమాట. అండ్ అప్పుడు స్టార్ట్ అయిన స్వెల్లింగ్ లాస్ట్ డెలివరీ వరకు ఉంది. కానీ జనరల్గా ప్రెగ్నెన్సీలో స్వెల్లింగ్ అనేది ఫైనల్ మంత్స్లో వస్తే నార్మల్గా కన్సిడర్ చేస్తారు. ఇలా స్టార్టింగ్లోనే స్వెల్లింగ్ వస్తే దాన్ని యాక్చువల్గా నార్మల్గా కన్సిడర్ చేయరు. డాక్టర్ ఇంకా ఏమైనా రీజన్స్ వల్ల నాకు స్వెల్లింగ్ అవుతుందేమో అని అన్ని టెస్ట్ చేసేసారు, బట్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఎందుకు అన్ని బాగానే ఉన్నా కూడా నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లోనే స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న విషయం డాక్టర్ కూడా కొంచెం అర్థం కాలేదు, ఎందుకు ఈ సిమ్టమ్ కనిపిస్తుంది అని. ఎందుకంటే బీపీ కూడా బాగానే ఉంది కదా. సో ఇంకా ఫైనల్గా బీపీ లేదు కాబట్టి దీన్ని ఇంకా ప్రీ క్లాంప్సీగా కన్సిడర్ చేయలేదు డాక్టర్.
సో నాకు ఇది స్వెల్లింగ్ అనేది మీకు చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయే వరకు ఉందన్నమాట. యాక్చువల్గా నేనైతే ఇది ప్రీక్లాంసీ ఏమో అనుకొని చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఏ టెస్ట్ చేసినా అన్నీ బాగానే ఉంది, బట్ ఎందుకు నాకు స్వెల్లింగ్ తగ్గడం లేదో నాకైతే అర్థం కాలేదు. నేను వాకింగ్ కూడా చేసేదాన్ని రోజుకు 1 hour. సో అలాంటప్పుడైనా స్వెల్లింగ్ నార్మల్ అయిపోవాలి కదా. సో వాకింగ్ చేస్తే స్వెల్లింగ్ తగ్గేది, మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేసేది అనమాట. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, సో బేసిక్గా ప్రెగ్నెన్సీలోనే కాదు, నార్మల్గా కూడా మనం ఏదైనా కొంచెం ఎక్కువ రియాక్ట్ అయినా, ఏదైనా సమ్ డిఫరెంట్ ఎమోషన్కి దేనికైనా లోన్ అయినా కూడా మన బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ బీపీ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం వేరు, కంటిన్యూస్గా హై బీపీ ఉండడం వేరు కదా. సో అసలు దీన్ని ప్రెగ్నెన్సీలో హై బీపీ కంటిన్యూస్గా ఉండకుండా మనం ఏం చేయాలి అంటే, యాక్చువల్గా అది మన చేతిలో లేదు. ప్రెగ్నెన్సీలో ఇలా బీపీ ఎందుకు కంటిన్యూస్గా హై ఉంటుంది అన్నదానికి ఎగ్జాక్ట్గా మెడికల్గా దానికి కూడా రీజన్స్ ఏమీ లేవు. సో దీనిని ప్రివెంట్ చేయడం అన్నది మన చేతుల్లో అయితే లేదు. మనం చేయగలిగింది ఏంటి అంటే, ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండాలి ప్రెగ్నెన్సీలో, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో ఇది అండి ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చినా, కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.